హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ అండ్ మిరాకిల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదే అండి ఆలూ ఫ్రై. ఇలా డిఫరెంట్గా చేయండి, అందరికీ నచ్చుతుంది. పప్పు ఉన్నా సాంబార్ ఉన్నా ఖచ్చితంగా ఆలూ ఫ్రై మాత్రం మస్ట్ అండ్ షుడ్ కదా. ఇవాళ వచ్చేసి నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పదండి చూసేద్దాం. ముందుగా ఆలూని శుభ్రంగా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. వాటర్లో వేసి పెట్టుకోవటం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుంది అండ్ ఆలు అనేది నల్లబడకుండా ఉంటుందన్నమాట. మనము ఈ ఆలు ఫ్రైలకు ఒక మసాలా అనేది ప్రిపేర్ చేస్తాము. అది ఏంటంటే ధనియాలు 2 స్పూన్లు తీసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి, నువ్వులు 2 స్పూన్లు తీసుకోవాలి, ఎండుమిర్చి ఒక 3-4 దాకా తీసుకొని తుంచుకొని వేసుకోవాలి, శనగపప్పు 1 స్పూన్ దాకా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. మనకు అప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్కి చూడండి మంచిగా మనకు నువ్వులు వేసి ఉంటాం కదండి, అవి చిట్పటలాడుతుంటాయి. మంచిగా ఒక ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు అన్ని మసాలాలు వేపుకునేసరికి. అంత వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. పొట్టు తీయకుండా వద్దు, పొట్టుతో సహా వేసుకొని ఇలా కొంచెం బరకగా పట్టుకోండి. మనము తినేటప్పుడు కొంచెం పంట కింద పడితే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ టేస్ట్ని మనం ఫీల్ అవుతాము, అందుకే బరకగా పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ఫ్రై ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ పట్టదండి, మనకు ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటాం అనమాట. మనం డీప్ ఫ్రైకి వేసుకోమన్నమాట. చూడండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ ఆలు ముక్కలన్నీ తీసుకొని ఇందులోకి వేసేసుకున్నాం అనమాట. మనం ఆలు ముక్కలనంతా ఒకే సైజులోనే కట్ చేసుకుంటే బెటర్, లేకపోతే సన్నగా కట్ చేసుకున్నవి తొందరగా వేగుతాయి, కొంచెం లావుగా కట్ చేసుకున్నవి కొంచెం లేట్గా వేగుతాయి అన్నమాట. నెక్స్ట్ అందులోకి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి ఫుడ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే. చూడండి మనకు మంచిగా మొత్తం అది ఆలు ఉంటుంది కదండి, ఆలు ఫ్రై అయిన తర్వాత నాకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఎక్సెస్ అనిపించింది అనమాట. అదంతా తీసేసుకున్నాను నేను. తీసేసుకున్న తర్వాత అందులోకే ఉప్పు, పసుపు, ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను మొత్తం ఇందులోకి వేసుకున్నాను అనమాట. కొంచెం కారం వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నా కూడా కొంచెం, పచ్చిమిర్చి వేసుకున్నా కొంచెం కారం తక్కువ అనిపించింది నాకు, కొంచెం వేసుకున్నాను. చూడండి అంతే, ఫైనల్గా మన ఆలు ఫ్రై రెడీ. డిష్ అవుట్ చేసుకునే టైం అయితే వచ్చేసింది అనమాట. డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి ఇదైతే మంచి టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మిమ్మల్ని మెచ్చుకోకుండా నన్ను అడగండి ఆ రోజు. ఈసారి అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బై.